సో మనకి మొబైల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అన్నారు మార్నింగ్. మరి అలౌ చేస్తారో లేకపోతే నేను మీకు ఇలానే చూపించాలని నాకు డౌట్ఫుల్గానే ఉంది. ఇదిగోండి అద్భుతమైన సోమనాథ్ దేవాలయం, జ్యోతిర్లింగ టెంపుల్. ఎప్పటిగా ఇదిగోండి మనకి 0 ప్లాట్ఫామ్ కాదు 20 ప్లాట్ఫామ్లో అయితే ఉంది. నేను రాజకోట అనేది పరిపూర్ణంగా ఎక్స్ప్లోర్ అయ్యి సోమనాథ్ వెళ్తున్నాను. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ సోమనాథ్ అప్డేట్స్ అండి. ఇదిగోండి సో ఇదే రాజకోట బస్ స్టాండ్. ఇక్కడ నుండి సోమనాథ్ మనకి సుమారు 4:30 గంటలు పడుతుంది. 8:30కి అయితే చేరుకుంటాను. సో మొత్తానికైతే రాజకోట నుండి సోమనాథ్కి అయితే వచ్చానండి. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ అంతా, వేడుకలంతా. మనకి ఇది రోజు అయిపోయింది కానీ దేవాలయం చాలా అద్భుతమైన దేవాలయం. రేపైతే చూపిస్తాను. సుమారు 4 గంటల జర్నీ చేసి అయితే నేను సోమనాథ్కి అయితే వచ్చాను. మరి మధ్యలో మనకి జునాగఢ్లో మనకి ఇది కూడా ఉంది. సో ఇది మనకి ఓల్డ్ సోమనాథ్ టెంపుల్. ఇది కనిపిస్తుంది కదా, ఇది ఓల్డ్ సోమనాథ్. మనకి అక్కడ ఒక గరుడ స్తంభం ఉంది. ఎంత ప్రాంతం నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇప్పటివరకు లైట్ షో ఉండిందండి. నేనైతే కరెక్ట్గా వచ్చి మీకు చూపిద్దామంటే ఇంకా ఆ లైట్ ఆపేశారు. చాలా మహిమగల దేవాలయం, జ్యోతిర్లింగ టెంపుల్. సో జునాగఢ్ దగ్గర మనకి గిరినార్ హిల్స్ అనేవి ఉన్నాయి. అవి 20,000 మెట్లు అయితే ఎక్కాలి. సో నేనైతే రేపు మరి అది వెళ్ళాలా లేకపోతే ఇక్కడే సోమనాథ్ అయితే మన 4-5 అవర్స్లో దర్శనం అయిపోతే మిగతావన్నీ అయిపోతాయండి తొందరగా. సో చాలా బ్యూటిఫుల్ దేవాలయం. మొత్తానికి శివయ్య దేవాలయంకి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. సో మనకు అక్కడ కనిపిస్తుంది అది ఓల్డ్ సోమనాథ్ దేవాలయం. అది సో ఇక్కడ స్వామినారాయణ మందిర్, గీతా మందిర్, ఇవన్నీ కూడా సూర్య మందిర్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ రేపు ఒక 2-3 గంటల్లో కవర్ చేసి పడేస్తాను. సో ఇది మనకు ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ అండి. మరి వేటకు వచ్చిన తర్వాత మరి వేటగాడు వేటాడాల్సిందే అని చక్కగా నేనైతే రేపు ఒక సుమారు ఈరోజు నైట్ నేను ఇప్పుడు దాదాపు 9:30 అవుతుంది. మనకి ఎర్లీ మార్నింగ్ 12కి చెక్అవుట్ అయిపోవాలి అన్నాడు. అంటే 10కే అన్నారు ఇక్కడ చాలా వరకు. సో నేనైతే రిక్వెస్ట్ చేసి మెల్లిగా అది 1 వరకు, 12 అంటే మరి 1 వరకు పొడిగించాను. సో ఇక్కడ నుండి నేను గిరినార్ జునాగఢ్కి వెళ్ళి ఆ 20,000 స్టెప్స్ అనేవి ఎక్కాలని చూస్తున్నాను. అది కుదిరితే పర్వాలేదు. ఇక్కడ నుండి మనకు ద్వారకా బస్సులు అయితే తరచూ ఉంటాయి కానీ జునాగఢ్ వరకు కూడా మన సోమనాథ్ నుండి ఉంటాయి. కానీ మనకి జునాగఢ్ నుండి ద్వారకాకి టైమింగ్స్ అనేవి 6:30 నుండి 6:30, 7 మధ్యాహ్నం 1:30 ఆ టైం వరకు మాత్రమే ఉంటాయి. సాయంత్రం భాగాలు లేవు. అదే పెద్ద ప్రాబ్లం. సో నేనైతే ఏదో ఒకటి ఈ నైట్ ప్లాన్ చేసుకొని రేపు సోమనాథ్ అయితే చక్కగా కవర్ అయితే చేస్తాను. 4-5 గంటల్లో చేస్తాను. దానికి ప్రాబ్లం లేదు. ఈ సోమనాథ్ ట్రిప్ ప్రాబ్లం లేదు. గిరినార్ దగ్గర కొంచెం దెబ్బ అయిపోతున్నాయేమని ఆలోచిస్తున్నాను. సో అదైతే కొంచెం ఆలోచించి, ఎందుకంటే చాలామంది అంటున్నారు మీరు అక్కడికి వెళ్ళాలండి తప్పక వెళ్ళాలి, 20,000 స్టెప్స్ అనేది మీరు ఎక్కాలి అన్నారు. సో శక్తి అయితే కొంచెం నేను శివయ్యకి మొక్కి శక్తి సాధించుకొని ఆ గిరినార్ దత్తాత్రేయ దేవాలయంకి వెళ్ళి ఆ జైన్ దేవాలయాలు కూడా అక్కడ ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సోమనాథ్ అండి. రేపు అద్భుతంగా ఆ దేవాలయం పొద్దున్నే చూపిస్తాను. బ్యూటిఫుల్. సో
సో ఇదిగోండి సోమనాథ్ ఏరియా అంతా కూడా నైట్ భాగం. మరి ఎందుకంటే నేను రేపు రాత్రి వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి చక్కగా చూపిస్తున్నాను. ఇదిగోండి దేవాలయం సోమనాథ్, 2 దేవాలయాలు ఉన్నాయి సోమనాథ్లో. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది మనకి సూర్యనారాయణ దేవాలయం అండి. సో ఇదంతా రాత్రి భాగం వచ్చాను. రేపు పొద్దున్న వచ్చి మరి ఈ దేవాలయాన్ని, జ్యోతిర్లింగ దేవాలయాన్ని కూడా మీకు కవర్ చేసి మీకు చూపిస్తాను. ఏంటి ఫోటోగ్రఫీ ఇవన్నీ ఇక్కడ ఏవో ఇచ్చున్నాడు, మొబైల్ ఫోన్స్, కెమెరాస్, కీ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్, సబ్స్టెన్స్, డిస్పోజబుల్ డ్రెస్ బ్యాగ్స్. ఏడు పంపిస్తే రేపు ఎలా చేస్తాడో లేకపోతే పై భాగమే మీకు చూపించాల్సిన పరిస్థితి వస్తుందండి. సో ఈ రోజుకైతే ఇలా కానిచ్చేసి రేపు ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అన్న అదర్ అప్డేట్. చూడండి ఈ సమీపంలో మనకి స్వామినారాయణ మందిరు, రాజావారు, ఇవన్నీ కూడా దేవాలన్నీ చుట్టుపక్కల ప్రాంతం అంతా ఉన్నాయి. మీరు ఒక్క రోజు కానీ టైం స్పెండ్ చేస్తే ఒక 4-5 గంటలు మీకు కాదనుకుంటే మనకి స్వామినాథ్ దర్శనం అయిపోతే రేపు చక్కగా ఇవన్నీ మీకు కవర్ చేసి చూపిస్తాను. సో ఓషన్ వ్యూ అంటే మనకి స్వామినాథ్ బీచ్ కూడా ఉందండి. సో శ్రీశైలం టెంపుల్ లాగా ఈ సోమనాథ్ మహాదేవుడిది కూడా మనకి శ్రీశైలం టెంపులే. చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి ఇక్కడ నేను బిలేశ్వర్ గెస్ట్ హౌస్ దగ్గర ఉంటున్నాను. ఇది మనకు బిలేశ్వర్ శంకరుడు దేవాలయం కూడా ఉంది. సో గెస్ట్ హౌస్లు అన్నీ మనకి మహాబలిపురంలో ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి. సో నేను అలా వెళ్ళాలి కదా, ఇవన్నీ ఇంకా డెవలప్ చేస్తున్నారండి హోటల్స్. కాకపోతే నేను ఇంకా మనకు తక్కువలో వచ్చేసిందని చెప్పేసి నేను ఎలాగో రూమ్లో జస్ట్ పడుకోవడానికి మాత్రం ఉంటాను. ఆ మాత్రం దానికి అంత స్పెండ్ చేయమని చెప్పి చేయలేదు. సో విత్ 500 యూ కెన్ కవర్ ఆల్ ద లోకల్ ప్లేసెస్. సో నాకు తెలిసి ఇక్కడ కూడా రూమ్లు ఉన్నాయి. సో నేనైతే ఒక సింగిల్ రూమే తీసుకున్నాను. 500 ఛార్జ్ చేశారు, కానీ జనరల్గా 10 AM చెక్అవుట్ నేను రిక్వెస్ట్ చేస్తే నాకు 1 గంట వరకు టైం ఇచ్చారు. సో ఇదేనండి నా రూము. చాలా ఎండగా ఉంది. సో ఇదే నా రూము. సో ప్రసాదం తీసుకున్నాను మనకి సోమనాథ్ దేవాలయం దగ్గర. ఇదే బాత్రూమ్ అండి. సో సోమనాథ్ అయితే పరిపూర్ణంగా ఎక్స్ప్లోర్ అయితే అయ్యానండి. చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇంక చుట్టుపక్కల ప్రాంగణంలో చాలా దేవాలయాలు అంటే ఇంకా కవర్ చేయాలంటే నేను ఉండే టైం బట్టి నేను ప్రాంతం అంతా కవర్ చేస్తాను. చాలా అద్భుతంగా అనిపించింది సోమనాథ్. జ్యోతిర్లింగ టెంపుల్తో పాటు మనకి సమీపంలో చాలా అద్భుతమైన త్రివేణి సంగమం అన్నీ కూడా ఉన్నాయి. చక్కగా అందరూ వచ్చి 1 డే స్పెండ్ చేసి చక్కగా ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మీరు పొద్దునగానే వచ్చారంటే, పొద్దునగా సోమనాథ్ వచ్చారంటే రాత్రి వరకు మీరు ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. సో కాకపోతే మీరు ఏది కూడా ఆటో తిరగలను అంటే ఆటోలో వెళ్ళిపోండి. ఎఫోర్డ్ చేసుకుంటా అంటే ఎఫోర్డ్ చేయలేను నేను నడిచి వెళ్ళిపోతా అంటే కూడా బ్యూటిఫుల్గా అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ సోమనాథ్. ఇది కూడా మన ఎఫోర్డ్ అంటే మనకి బస్ స్టాండ్ దగ్గర మీకు 500 అని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, అడిగాను. నువ్వు అంతకైతే నేను వస్తాను లేకపోతే రానని చెప్తే నాకు ఆ బండి మీద తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసేసాడు. సో ఐ రికమెండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ టు దిస్ hotel or guest house, so whatever it may be. So in case if you are looking for affordable prices, in case if you want లగ్జరీ అండ్ కంఫర్ట్ అనుకుంటే మనకు చుట్టుపక్కల చాలా ఏసీ డైలాక్స్ రూమ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు తీసుకొని చక్కగా సోమనాథ్ అయితే ఎక్స్పోజ్ చేయొచ్చు. సో బాగా టైర్డ్ అయిపోయానండి. ఇక్కడ నుండి నేను జునగాడ వెళ్తున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సోమనాథ్. బై, టేక్ కేర్.